కామ్రేడ్స్ మిత్రులారా, ఈరోజు తిప్పాయిగూడ నుండి ముక్నూరు వెళ్ళేటువంటి రహదారి, ఈ దారికి సంబంధించినటువంటిది ఈ రోడ్డుకు సంబంధించింది బాగు చేయాలి, రోడ్డు ఖరాబ్ అయిందని చెప్పేసి తిప్పాయిగూడ పార్టీ సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఈ బృందం పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ఈ పరిశీలనలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి బురి సుధాకర్ గారు, అదేవిధంగా పార్టీ మండల కమిటీ సభ్యుడు ఆవుల యాదయ్య గారు, అదేవిధంగా పార్టీ సభ్యులు ఐలయ్య గారు, కిష్టయ్య గారు, అదేవిధంగా ప్రశాంత్ గారు, బాలకృష్ణ గారు, మరియు జనగే కిష్టయ్య గారు, కుమార్ గారు, మిగతా వారందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. అయితే ప్రధానంగా గత 10 సంవత్సరాలుగా రోడ్డు ఖరాబ్ అయి ఉన్నప్పటికీ దీని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి, దీన్ని ఇచ్చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనకు సంబంధించినటువంటిది ఈరోజు తిప్పాయిగూడ నుంచి ఇటు చౌటుప్పల్ పోవాలంటే చాలామంది ప్రజలు అక్కడ వెళ్ళి కార్మికులు కానీ, లారీల మీద వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా నిత్యావసరం పనికి సంబంధించి వెళ్ళేటువంటి వాళ్ళకు కానీ ఇక్కడి నుంచి పోవడానికి చాలా ఇబ్బంది అవుతున్నది. కానీ ఇబ్రాహీంపట్నం నుంచి 6 రూట్లలో ఉండేటువంటి బస్సు 6 రూట్ల నుంచి పొద్దున్నే మన చౌటుప్పల్ వెళ్ళేటువంటి బస్సు 5 గంటలకు ఆ బస్సు వెళ్తూ ఉంది. కానీ అది చిత్తాపూర్, తాళ్ళపల్లి కూడా ముక్నూరు అట్టా బస్సు వెళ్తుంది. కానీ తిప్పాయడం బస్సు రావట్లేదు. కరోనాలో బంద్ చేసినటువంటి బస్సు ఇప్పటికీ ఆ బస్సు మళ్ళీ పునరుద్ధరించలేదు. మరి ఎన్నిసార్లు డిఎం తోటి మాట్లాడినా అది మనకు మెమోరాండాలు ఇచ్చినా కానీ రోడ్డు బాగాలేదన్నటువంటి చెప్తా ఉన్నారు. ఈరోజు అందుకనే సిపిఎం పార్టీగా ఈ రోడ్డుని పరిశీలించడం కోసం వచ్చాం. కానీ 4.5 కిలోమీటర్లు ఈరోజు దాదాపు 5 కిలోమీటర్లు ఉన్నటువంటి తిప్పాయిగూడ నుంచి ముక్నూరు రోడ్డు 3 కిలోమీటర్ల రోడ్డు అసలు మొత్తం బాగలేదు. అందుకనే బస్సు రావాలని కూడా ఇబ్బంది అయిన పరిస్థితి. అందుకనే గతంలో అనేక సార్లు అసలు వేసినటువంటి కాంట్రాక్టర్ రోడ్ వేస్తే కనీసం ఒక 20 సంవత్సరాల రోడ్డు మంచిగా ఉండాలి. కానీ ఇప్పుడు అట్లా లేనటువంటి పరిస్థితి రోజు కనబడుతుంది. ఈ రోడ్డుకి సంబంధించి మొత్తం మట్టి లేచి రాళ్ళు మొత్తం ఇదైపోయి పక్కకెళ్ళేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే ఈ రోడ్డుకి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ అధికారులతో మాట్లాడి రోడ్డు వేయించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, ఇప్పుడున్నటువంటి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, మేము కలెక్టర్ గారు దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈ రోడ్డు రాకపోవడం వల్ల తిప్పాయిగూడ గ్రామం అనేటువంటిది ఒక రంగారెడ్డి జిల్లాకే మారుమూలమైనటువంటి ప్రాంతం ఇది. కాబట్టి ఈ మారుమూల ఉన్నటువంటి గ్రామాన్ని, అదేవిధంగా ఇక్కడే టూరిజం పేరుతో ఈరోజు ప్రభుత్వమే ఒదిక్కు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇక్కడ పక్కనే వచ్చి చిత్రలహారి అనేటువంటిది ఈరోజు ఇక్కడ నేను స్థాపిస్తానని చెప్పేసి అప్పుడు చెప్పిపోయారు. కానీ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఈ భూములకు సంబంధించిన డెవలప్ చేస్తానని చెప్తా ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి ఇక్కడ చూస్తే శివాలయం ఉంది, ఇక్కడ సరళమైసం ఉంది, ఇక్కడ దర్గా ఉంది, ఇక్కడ ఒక మంచి వాతావరణం రాచకొండ పట్టణం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కానీ అలాంటి ప్రాంతానికి ఈరోజు నిత్యం టూరిస్టు సంబంధించినటువంటిది వాళ్ళందరూ కూడా వచ్చిపోతూ ఉంటారు. సో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి వాతావరణం చూడడానికి వస్తున్నారు. కానీ అలాంటి ప్రాంతంలో ఈ రోడ్డు లేకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా తిప్పాడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మండల ఎంపీడీఓ గారు, ఆర్ఎండి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ రోడ్డు వేయించాలని చెప్పేసి బీటీ రోడ్డుని తక్షణం వేయించాలని చెప్తా ఉన్నాం. లేదంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తిప్పాడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఈ రోడ్డు పూట వచ్చి ప్రజలందరితో సంతకాల సేకరణ చేయించి ఎంపీడీఓ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఇంకోటి కూడా ఏంటంటే ఇదే జిల్లాకు సంబంధించినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి గారి సోదరుడు రామరెడ్డి గారు ఈరోజు రోడ్ల భవనాల డెవలప్మెంట్ సంబంధించిన చైర్మన్గా ఈ రాష్ట్రం అనుకున్నారు. అందుకని మీరు ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. అది ఇదే నియోజకవర్గం కాబట్టి ప్రధానంగా ముందుగా దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు డెవలప్ చేయాలని చెప్పేసి ఈ రోడ్డు సంబంధించి చేయించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ రోడ్డు వేసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి డిఎం గారు కూడా ఆలోచించాలి. ఇక్కడ ఈ ప్రజలకు సౌకర్యాలకు సంబంధించి ఇబ్బంది అవుతుంది కాబట్టి వెంటనే బస్సును కూడా తిప్పాయిగూడ నుంచి వచ్చే విధంగా పునరుద్ధరణ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతా ఉంది. అది చేయలేడలా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ ఐక్యం చేసి ఉద్యమిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.